ఇండియాలో 34,000 కొత్త హాస్పిటల్ బెడ్స్ వస్తున్నాయి. అంటే లక్షల్లో కొత్త హెల్త్ కేర్ జాబ్స్. కానీ ఇక్కడ షాక్ ఏమిటంటే హాస్పిటల్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయి, కానీ డాక్టర్స్ స్టాఫ్ మాత్రం సరిపోవడం లేదు. ఈ గ్యాప్ ఈ దశాబ్దంలోనే పెద్ద జాబ్ మరియు బిజినెస్ అవకాశం. ఇప్పుడంతా ఐటీ లేఆఫ్స్ గురించే మాట్లాడుతున్నారు, కానీ చాలా మందికి కనిపించిన ఒక పెద్ద మార్పు జరుగుతోంది. అదే హెల్త్ కేర్ బూమ్. టాప్ హాస్పిటల్స్ చైన్స్ భారీగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. వేల కొద్ది కొత్త బెడ్స్, భారీ ఇన్వెస్ట్మెంట్. కానీ ఒక పెద్ద సమస్య ఇంకా ఉంది, టాలెంట్ షార్టేజ్. ఈ వీడియోలో నేను మీకు చూపించేది జాబ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రోల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది, మీరు ఇందులో కెరీర్ లేదా బిజినెస్ ఎలా నిర్మించుకోవచ్చు. ఇది కేవలం జాబ్స్ గురించి కాదు, ఇది ఒక పెద్ద అవకాశం. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది చూద్దాం. ఇండియాలో టాప్ హాస్పిటల్స్ ప్లాన్ చేస్తున్నాయి 2025 నుంచి 2028 మధ్యలో 34,000+ కొత్త బెడ్స్ వస్తున్నాయి. ఇది చిన్న విషయం కాదు, ఇది భారీ ఎక్స్ప్లోజన్. కీలక ప్లేయర్స్ ఎవరంటే మ్యాక్స్ హెల్త్ కేర్ 3,700 బెడ్స్, 5,100 కోట్లు, 5,000 ఇన్వెస్ట్మెంట్. అపోలో హాస్పిటల్స్ 2,800 పైన. అలాగే ఫోర్టిస్ హాస్పిటల్స్, మెదంతా, ఆస్టర్ డిఎం, నారాయణ హృదయాలయ, కిమ్స్ ఇవన్నీ వేగంగా పెరుగుతున్నాయి. ఇంకా రైంబో, షాల్వో లాంటి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ కూడా డబుల్ అవుతున్నాయి. ఇది సాధారణ గ్రోత్ కాదు, ఇది హెల్త్ కేర్ వేవ్. ఇక్కడి నుంచి వస్తున్నాయి అనేది చూద్దాం. ఈ ఎక్స్ప్లోజన్ కేవలం మెట్రోలో మాత్రమే కాదు, టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా పెరుగుతోంది. లక్నో, నాగ్పూర్, పూణే, పాట్నా వంటి నగరాల్లో హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. ఎందుకు? పెరుగుతున్న డిమాండ్, మెడికల్ టూరిజం అండ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కేకేఆర్ లాంటి ఇన్వెస్టర్స్ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. హెల్త్ కేర్లో డబ్బు భారీగా వస్తుంది. ఇప్పుడు లాజిక్ కనెక్ట్ చేద్దాము. 34,000 బెడ్స్ అంటే వేల కొద్ది డాక్టర్స్, 10,000 పైన నర్సులు, సపోర్ట్ స్టాఫ్. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. హాస్పిటల్ నిర్మించడానికి 2-3 ఇయర్స్ అయితే డాక్టర్లను తయారు చేయడానికి 10 ఇయర్స్ పైన పడుతుంది. డిమాండ్ వేగంగా పెరుగుతుంది, సప్లై చాలా స్లోగా ఉంటుంది. ఈ గ్యాప్ వల్లే భారీ హైరింగ్ బూమ్ వస్తుంది. ఇక్కడ అసలు అవకాశం ఉంది. హై పే రోల్స్ ఏవంటే కార్డియాలజిస్టు, ఆంకాలజిస్టు, న్యూరాలజిస్టు, ఐసీయూ స్పెషలిస్టు అండ్ అనస్థీషియాలజిస్టు. మిడ్ లెవెల్ జాబ్స్ చూసుకుంటే నర్సులు, డ్యూటీ డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్. ఇంకా ఎమర్జింగ్ రోల్స్ చూసుకుంటే హెల్త్ కేర్కి సంబంధించిన రిక్రూటర్స్, మెడికల్ కోఆర్డినేటర్స్, టెలిమెడిసిన్ ఎక్స్పర్ట్స్. ఇది కేవలం డాక్టర్స్ మాత్రమే కాదు, మొత్తం సిస్టమ్ హైరింగ్లో ఉంది. మరుసటి 5 సంవత్సరాల్లో హెల్త్ కేర్ హైరింగ్ భారీగా పెరుగుతుంది. శాలరీలు పెరుగుతాయి, రిక్రూట్మెంట్ డిమాండ్ పెరుగుతుంది. ఐటీ ఎలా జాబ్స్ ఇచ్చిందో ఇప్పుడు హెల్త్ కేర్ అదే చేయబోతుంది. కాబట్టి నిజం ఏమిటంటే మొత్తం చాలా క్రౌడెడ్ ఇండస్ట్రీలోకి వెళ్తుంటే హెల్త్ కేర్ ఒక పెద్ద అవకాశం తయారు చేస్తుంది. జాబ్స్, బిజినెస్ గ్రోత్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.